హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మేము అయితే చిన్న ఫంక్షన్ కోసం అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఫంక్షన్ అంటే ఎంగేజ్మెంట్ అండి. ఈ ఎంగేజ్మెంట్ వచ్చేసి చక్రి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నాక ఫంక్షన్కి అయితే కంపల్సరీగా ఫ్యామిలీతో వెళ్ళాల్సిందే కదా. సో మేమైతే 11కి బయలుదేరిపోయాము. ఫంక్షన్ హాల్కి కూడా రీచ్ అయిపోయాము అనమాట. ఇదిగోండి పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు, చాలా చక్కగా ఉంది కదా వీళ్ళ పేరు. వీళ్ళు ఇలాగా హ్యాపీగా ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను మా మ్యారేజ్ అయ్యాక ఇది సెకండ్ అండి నేను అంటే ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం. సో అందుకే వీడియో కూడా తీసుకున్నాను అనమాట. వీళ్ళు ఇక్కడే నుంచి లైవ్ మెహందీ స్టాల్ అయితే అరేంజ్ చేశారన్నమాట. ఆవిడ చాలా ఫాస్ట్గా పెడుతుంది. ఎప్పుడు నేను పెట్టుకోవడమే కానీ వేరే వాళ్ళతో పెట్టించుకోలేదు. అందుకే 1 అవర్ వెయిట్ చేసి మరీ ఒక హ్యాండ్కి అయితే పెట్టించుకున్నాను. ఈ మెహందీ స్టాల్ వైజాగ్లో ఎవరికైనా పెట్టించుకోవచ్చండి. కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే. ఆవిడ డీటెయిల్స్ అనేది నేను షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగా వేశారో, నాకైతే చాలా నచ్చింది. ఆవిడ వచ్చేసి 4th మంత్ ప్రెగ్నెన్సీ. 3 అవర్స్ నుంచి అలా కూర్చొని మెహందీ పెడుతుందంటే చాలా గ్రేట్. ఎంత ఫాస్ట్ పెడుతుంది. ఒక మెహందీ నేను పెడతానండి, కాకపోతే చాలా టైం పడుతుంది ఒక డిజైన్ వేయాలంటే. ఆవిడ ఈ డిజైన్ వచ్చేసి 5 మినిట్స్లో వేస్తారన్నమాట. మెహందీ పెట్టించేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అయితే తెచ్చారు చక్రి గారు. నేను ఐస్ క్రీమ్ అయితే అసలు తినను, అందులో గులాబ్ జాములు చాలా టేస్టీగా ఉన్నాయనేసి ఒక 5 వేసేసాను అనమాట. ఏదైనా ఫుడ్ ఉంటే నచ్చితే వదలం కదా. ఇక్కడ నేను కోన్ పెట్టించుకున్న తర్వాత నా కూతురికి పెట్టకపోతే చాలా ఏడ్చేస్తుంది అనమాట అక్కడ ఫంక్షన్లో. ఎందుకులే అని చెప్పేసి ఆల్రెడీ వాడేసిన కోను ఒకటి ఇవ్వండి, నా కూతురు అలా చేస్తుందని తెచ్చేసాను అనమాట. ఆడ పెట్టేశాక ఇక్కడ ఇంటికి వచ్చేసాను అనమాట. వాళ్ళు వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్లో ఏమైనా ఉన్నాయో చూసేయండి. ఒక స్వీట్ బాక్స్ పెట్టారు అండ్ ఒక జాకెట్ ముక్క. ఇప్పుడు ముత్తైదువులకి అందరికీ పెడతారు కదండి, చాలా బాగుంది. అండ్ ఇది నేను ఓన్లీ గ్లాసే ఇస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను. ఓపెన్ చేసేసాక అది కూడా తెలియదు నాకు అందులో ఏముందో అని చెప్పేసి. మీరు కూడా చూసేయండి అందులో ఏముందని. కానీ వీళ్ళు యూనిక్గా ఆలోచించారన్నమాట. స్వీట్ బాక్స్ మీద నేమ్స్ పెట్టేసి, ఇప్పుడు దీనికి కూడా నేమ్స్ పెట్టేసి చాలా యూనిక్గా ఆలోచించారు. నాకు నచ్చింది. నేను లాస్ట్ టైం వెళ్ళిన దీనికి కూడా గ్లాస్ ఇచ్చారు, అందులో అంటే ఎంటీ గ్లాస్ ఇచ్చారు. ఇది హనీ వేసేసి ఇచ్చారనమాట. నేను షాక్ ఎందుకు ఇంత బరువుగా ఉందో అని చెప్పేసి అనుకున్నాను. అందుకే వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే ఓపెన్ చేశాను అనమాట, ఏమైనా పగిలిపోయిందేమో అని చెప్పేసి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.